ఏది పిరమైతుందో అది తప్పకుండా కల్తీ అవుతుందోలా. కల్తీ ఒక్కటే కాదు, వస్తువుని బట్టి నకిలీ పుట్టిస్తారు, డూప్లికేట్లు తయారు చేస్తారు, మసి ఊసి మారేడుకాయ చేస్తారు. బియ్యంల రాళ్ళు, పెట్రోల నీళ్లు, బంగారంల ఇత్తడి, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఓడివది ముచ్చట. ఇక ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల డిమాండ్ పెరిగింది కదా, అందుకే దాన్ని క్యాచ్ చేసుకునే పనిలో పడ్డారు కొందరు. చూడండి, గీడో మోతవరి గ్యాస్ సిలిండర్ల గ్యాస్ కి బదులు ఏం నింపుతాండో. ఎవ్వరు చూత్తలేరు కానియే కాక నీళ్ళు ఎక్కువైనా మంచిదే గాని గ్యాస్ తక్కువైతట్టు చూసుకో. చారాన ఖర్చుకు బారాన లాభం తీయాలి. గట్ల వాహ్ మస్తు కలుపుతాండుల్లో కాక. మందుల నీళ్లు కలిపే అలవాటు బగ్గున్నట్టున్నది కదా. ముద్దుగా కుర్చీలో కూసోని గ్యాస్ బుడ్డి ముంగట పెట్టుకొని బకెట్ల గిలాసం ఉంచుకుంటా ఎంత పొందిగ్గా నీళ్లు నింపుతాండో చూడుండ్రి. ఊపి ఊపి కుదిచ్చు కుదిచ్చు పోతున్నాడు కదా. మళ్ళా దొంగకోళ్ళు పట్టేటోన్ లెక్కనే అటు ఇటు నాసు పెట్టి చూసుకుంటా ఎవలన్నా పసిగడతాన్రా అనేది పదే పదే చూసుకుంటా గ్యాస్ బుడ్డిల నీళ్లు నింపుడే నింపుతున్నాడు పోన్రి. దినాం గిట్లా ఎన్ని సిలిండర్ బుడ్లు నీళ్లతోటి నింపి మందిని ముంచుతున్నాడో గీ మోతవారి. అదును చూసి ఎవరో కిటికీలకెళ్లి వీడియో తీసి సోషల్ మీడియాలో ఇచ్చేటాళ్లకు మస్తు వైరల్ అయితా అంటే కఠిన చర్యలు తీసుకోవాలని కామెంట్లు రాస్తున్నారు కింద. లక్నో పట్నంలోనట గిది. నీళ్లు నింపుతున్నోడు యువలో కూడా కాదు, గ్యాస్ డెలివరీ చేసేటోడే ఉన్నట్టున్నాడు. ఆ డ్రెస్సు ఆ వాలకం చూస్తా అంటే. అయినా అట్టప్పుడే గ్యాస్ సిలిండర్లల్లో నీళ్లు నింపుతారు కొందరు కక్కుర్తిగాళ్ళు. ఇక ఇప్పుడు బొచ్చ డిమాండ్ ఉన్నది కాబట్టి ఊకుంటారా తాతలు. హుషారు పిట్టెలాయే కల్తీ చెయ్య తప్పించిపోతుంటారు గిట్లా. మరి దీని మీద అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి గాని. చూస్తాండ్రు కదా పబ్లిక్, వస్తువు పిరమైనా తిప్పలే ఉన్నది, వస్తువుకు డిమాండ్ పెరిగినా తిప్పలే ఉన్నది. కాబట్టి గిసొంటి మోసాల పట్ల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని మా జోర్దార్ వార్తల తరపున కోరుతున్నాం ఇక.